విశాఖలో భూములు దోపిడీ చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని నర్సింపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సింపట్నం తన నివాసంలో మాట్లాడుతూ దోపిడీకి గురైన భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. టీడీపీ శ్రేణులు ప్రశాంతంగా ఉండాలన్నారు. దౌర్జన్యాలు చేసిన వైసీపీ శ్రేణులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వారిని కటకటాల వెనక్కి పంపిస్తామన్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా నా నమస్కారాలండి. మీకు విన్నపం చేయదలుచుకున్నాను. ముఖ్యమైన విన్నపం ఇది. ఈవేళ రాష్ట్రంలో ఎన్నికలు ఏ విధంగా జరిగి చూశారు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని గౌరవించాలి, మనం గౌరవిద్దాం. మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు, హుషారుగా ఉన్నారు. నేను జారిపడడం చూశాను. ఇంచేతున్నారంటే హుషారుగా ఉన్నారంటే రాష్ట్రంలో తగలబడిపోయింది. ఎన్నో హింసించారు. పోలీసుల దగ్గర నుంచి అందరూ కూడా నానా కేసులు పెట్టి హింసించారు. ఎంతో మందిని చంపేశారు. నాలాంటి వాళ్ళ మీద ఎంతో మంది కేసులు పెట్టారు. కొంతమందిని అయితే ఇంటింటికి వెళ్ళి చంపేశారు కూడా. దౌర్జన్యాలు చేశారు, ఇల్లులు తగలబెట్టారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ అని చూడకుండా అనేక కేసులు పెట్టారు. ఆ బాధ మనకు ఉంది, మీ అందరికీ బాధ ఉంది, నేను కాదన్నాను. దాన్ని ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. తీర్చుకుందాం, అది చట్టపరంగా తీసుకుందాం. నేను వదిలిపెట్టను. చంద్రబాబు నాయుడు వదిలిపెట్టినా నేను వదలను. మన మీద ఎవరైతే కేసులు పెట్టారో, మన కార్యకర్తల మీద ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళందరినీ కూడా కటకటాల పంపిస్తాం. అవసరమైతే వాళ్ళు చర్య తీసుకుంటారు. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా విశాఖపట్నంలో భూములు దోపిడీ చేశారు. ఆ భూములు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎవడైనా ప్రభుత్వ భూముల్ని, ప్రజల ఆస్తుల్ని ఎంత విచ్చలవిడి దోపిడీ చేశాడో ఆ సైకోగాడు రెడ్డిగాడు ఒకడు ఉన్నాడు, విజయసాయి రెడ్డి. ఆన్ని కూడా వదలలేను. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వాళ్ళందరినీ కటకటాలకు పంపించే ఏర్పాటు చేస్తాను. ప్రజల ఆస్తుల్ని కాపాడుకుందాం. ఇది నా విన్నపం. ఇవాళ చూశారు, రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. అది జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు. ఎందుకు తట్టుకోలేడు? సైకో. ఈ పాటికి ఇంట్లో టీవీలో బదకొలిసి ఉంటారు శుభ్రంగా. సైకో మెంటాలిటీ. అయినా మనం రెచ్చిపోకూడదు. వాడిని మనం రెచ్చగొట్టడానికి చూస్తున్నాడు. ఈ 3 రోజుల్లో మనల్ని రెచ్చగొట్టి మళ్ళీ మన మీద కేసు పెట్టి కొంతమంది చంపేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చంపేశారని చెప్పడం కోసం ప్రయత్నం జరుగుతున్నాయి రాష్ట్రంలో. అందుకే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు మంచి పని చేశారు. 6వ తారీఖు వరకు